అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పి సుశీల స్వయంగా పాటలు రాసి పాడుతూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. నేషనల్ అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొందిన ఆమె చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి చూపిస్తుందని తెలిపారు. డొక్కా సీతమ్మ, గద్దర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించిన అభివృద్ధి పథకాలపై కూడా పాటలు రాసి ప్రజలకు అందజేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తే ఇంకా ఎన్నో సృజనాత్మక పాటలు రాయగలనని కోరారు. మదర్స్ డే అవార్డు, కళా ప్రవీణ కళ రాసి పాడినందుకు సాంగ్స్ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి ఈ అవార్డ్స్ నాకు ఇచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి అందరికి. నా పేరు సుశీల పల్లేటి. మాది అంబేద్కర్ జిల్లా అండి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు సుశీల. నేను సాంగ్స్ సొంతంగా రాసి సాంగ్స్ పాడుతూ ఉంటానండి. నాకు పాట ప్రోత్సహించి రాస్తాను, పాడతాను, కానీ ఎవరు ప్రోత్సహించే వాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందాలని వర్ణించుకుంటూ ఆ అందాలని నా పాటలో పెట్టుకుని రాసుకున్నానండి. ఆ పాటకి నాకు ఎంతగానో ప్రశంస వచ్చి యూట్యూబ్ లో పెట్టుకున్నానండి. ఆ పాటకి నాకు హైదరాబాద్ లో ఇదిగోండి నేషనల్ అవార్డు అండి. నాకు మంచి రవీంద్ర భారతిలో ఇంత మంచి అవార్డు ఇచ్చారండి. అలాగే ఐ డ్రీమ్ లో కూడా నన్ను పిలిచి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే గద్దర్ గారు పాట కూడా రాసి పాడానండి నేను. అప్పుడు వెన్నెలక్క కూడా నన్ను చాలా సంతోషించి ఆవిడ కూడా నాకు గద్దర్ గారు మంచి అవార్డు ఇచ్చారండి. మరి అలాగే డొక్కా సీతమ్మ గారి గురించి ఎంతో మందికి ఆవిడలాగే నేను కూడా సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ అండి. అలాగే ఆవిడ మీద కూడా డొక్కా సీతమ్మ గారి గురించి మంచి పాట రాసి ఆవిడ కోసం కూడా సొంతంగా పాడానండి. కాకినాడలో కూడా నాకు మంచి అవార్డు ఇచ్చారు. ఈ పాటకి నాకు ఎంతగానో ప్రశంస వచ్చినాయండి. అలాగే కూటమి ప్రభుత్వం గురించి కూడా సాంగ్ రాసి పెట్టుకున్నానండి. ఆ పాట పాడదాం అనుకున్నా, నాకు అవకాశం లేదు. ఈ పాట కూడా ఒక పల్లవి పాడదాం అనుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రన్న పాలన తెచ్చింది, మహిళలకు ప్రగతిని చూపింది,